చెరువుల పరిరక్షణ అక్రమ కబ్జాలపై హైడ్రా పేరుతో సీఎం రేవంత్ జల్పిస్తున్న కొరడాలకు రోజురోజుకు మద్దతు పెరుగుతుంది. అటు పొలిటికల్ గా ఇటు సామాన్యుల నుంచి మద్దతు పెద్ద ఎత్తున వస్తోంది. ఇక బడాబాబుల ఒత్తిళ్లకు తగ్గేదే లేదంటున్న రేవంత్ కు ఎన్ కన్వెన్షన్ కూల్చివేత హైడ్రాకు కావాల్సినంత మద్దతును కూడగట్టుకుంటోంది. హైడ్రా వ్యవస్థను ఏర్పాటు చేసిన సీఎం రేవంత్ రెడ్డి సాహసోపేత నిర్ణయం తీసుకున్నారని నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అభినందించారు. హైడ్రా లాంటి వ్యవస్థను రాష్ట్రమంతటా విస్తరించాలని సీఎం రేవంత్ కు ఆయన లేఖ రాశారు. చెరువుల పరిరక్షణ, చెరువుల్లో కబ్జాలు, అక్రమాలను తొలగించేందుకు సీఎం రేవంత్ ఏర్పాటు చేసిన హైడ్రాపై అన్ని వర్గాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. హైడ్రాపై ఎమ్మెల్యేలంతా రేవంత్ నిర్ణయానికి మద్దతు పలుకుతున్నారు. జిల్లాలో నియోజకవర్గాలలోనూ హైడ్రా తరహా యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సీఎం కు రాసిన లేఖలో కోరారు. భూముల ధరలు పెరగడంతో ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలను రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం ఆక్రమించి వెంచర్లు, లేఅవుట్లు వేసి చెరువులను ధ్వంసం చేస్తున్నారని ఆయన అన్నారు. ఇక ఈ అక్రమాలలో చెరువులు, కుంటలు రూపం కోల్పోయి నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోవడంతో భూగర్భ జలాలు అడుగంటి ప్రజలు తాగునీటికి ఇబ్బందులు పడుతున్నారని ఆయన చెప్పుకొచ్చారు. ఇక నకరేకల్ నియోజకవర్గంలో 70 కిలోమీటర్ల మేర జాతీయ రహదారి విస్తరించి ఉందని, ఇరువైపులా ఉన్న చెరువులు, కుంటలు అక్రమాలకు గురయ్యాయని అన్నారు. వాటిని పరిరక్షించేందుకు, అక్రమాలను తొలగించేందుకు హైడ్రా తరహా వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే వీరేశం కోరారు. ఇక తన నియోజకవర్గంలో నిజాం కాలం నుంచి ఉన్న గొలుసు కట్టు చెరువులను కూడా ఆక్రమించారని, ధ్వంసం చేసి రూపం లేకుండా చేశారని చెప్పారు. పూర్వం రోజుల్లో ఏరొచ్చి ఊరు మీద పడి ఊరు మునిగిందని వినేవారమని, అయితే ఇప్పుడు అక్రమాలే ఊరు చెరువుల్లోకి వెళ్లిన పరిస్థితి దాపరించిందని తెలిపారు. ఇక దాన్ని సరిచేసేందుకు సీఎం తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్ర ప్రజలంతా కూడా హర్షిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలోని అన్ని చెరువులకు పునర్జీవం పోయాలని ఆయన సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. ఇక చెరువులు కబ్జాలకు గురి కావడంతో గ్రేటర్ హైదరాబాద్ లో చిన్నపాటి వర్షం పడినా కూడా రోడ్లన్నీ చెరువుల పాలవుతున్నాయన్నారు. కాలనీలే మునిగిపోతున్నాయని, పరిస్థితి ఇలాగే కొనసాగితే నగరానికి భవిష్యత్తులో ప్రమాదం తప్పదని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. వరదలను నివారించాలంటే అక్రమాలను తొలగించి చెరువులను కాపాడడం ఒకటే పరిష్కారమని సూచిస్తున్నారు. ఇప్పుడు హైడ్రా చేస్తున్న తొలగింపులతో లక్ష్యం నెరవేరుతుందా అనేది కూడా చూడాల్సి ఉంది. హైదరాబాద్ నగరంలో చెరువుల అక్రమాన నిత్యకృత్యంగా మారిందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇతర నగరాలతో పోల్చి చూస్తే హైదరాబాద్ లో ఈ సమస్య తీవ్రత ఎక్కువగానే ఉందని చెప్తున్నారు. ఇక నగరం శరవేగంగా అభివృద్ధి చెందుతుండటం, భూమి విలువ 100 రెట్లు పెరిగిపోవడంతో అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది అన్నారు. అదే నగరానికి ప్రధాన సమస్యగా మారింది అని, ముఖ్యంగా హైదరాబాద్ పూర్తిగా మెట్టు ప్రాంతం, సముద్రానికి 600 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ప్రదేశం. ఇక డెక్కన్ పీఠం భూముల్లో ఉన్న హైదరాబాద్ కు వర్షపు నీరే ఆధారం. వర్షం నీటిని వడిసి పట్టుకుంటేనే ప్రజల దాహం తీరుతుంది అని, వర్షం పడితేనే నీరు, లేకుంటే గుండె చెరువు అన్నట్లుగా తయారవుతుంది అని, హైదరాబాద్ పరిస్థితి ఇక్కడ పడే ప్రతి నీటి చుక్కను కాపాడే ప్రజలకు అవసరాలు తీర్చడానికి వందలాది చెరువులు తవ్వగా అవేవి ఇప్పుడు కనిపించకపోవడం ఆందోళనకరమని చెప్పారు. ఇక నీటి వనరులను ధ్వంసం చేస్తుండడం అత్యంత ప్రమాదమని పర్యావరణవేత్తలు కూడా హెచ్చరిస్తున్నారు. ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇక వర్షపు నీరు పట్టుకుని వాడుకునే వ్యవస్థలో ఇప్పటికీ చెరువుది కీలక భూమిక. ఇక చెరువులు ఉంటేనే చల్లదనం, పచ్చదనం, ఆహారం, జీవ వైవిధ్యం. కానీ రియల్ భూమితో కాసులకు కకృతిపడి చెరువులను చెరబడుతున్నారు అని, నగరంలో వందలాది చెరువుల్లో భవనాలు, వ్యాపార సముదాయాలు వెలిసాయని, నీటి వనరులను భూములుగా మార్చే వ్యాపార వస్తువుగా మార్చేయడంతో నగరంలో చెరువులు క్రమంగా కనుమరుగైపోతున్నాయని, చెరువుల రక్షణకు చట్టాలు ఉన్నా ఇన్నాళ్ళు అవేవి సక్రమంగా అమలు కాలేదని, ఫలితంగా నీటి కుంటలు కాలనీలుగా మారాయి అని చెప్పుకొచ్చారు.